సమాజంలో దైవ సేవకులు భాస్కర్ రావు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. వారితో పాటుగా వారి అమ్మగారికి నా హృదయపూర్వకమైన వారి యొక్క పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారి కుమారులు జోషఫ్ గారు, అదేవిధంగా యశ్వే గారు, వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నా వెనక గొప్ప దైవ సేవకులు ఈరోజు నాకు చాలా బలంగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలమైన దైవ సేవకులు వారందరికంటే అనుభవంలోనూ వయసులోనూ అన్నింటిలోనూ తక్కువ వాడినే చిన్నవాడినే అయినా కానీ వారందరూ నా వెనకాల దేవుడి నుంచి నన్ను బలపరిచి నడిపిస్తున్న దాన్ని బట్టి ప్రభునామమును మహిమపరుస్తూ దైవ సేవకులకి అందరికీ, వేదిక మీద ఉన్న దైవ సేవకులకి అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సేవకులు మిమ్మల్ని నడిపిస్తున్న ఆ యొక్క నడిపింపుకు లోబడి మీరందరూ నడుస్తున్నారు. అది సంఘాన్ని చూస్తుంటే అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మొదటి దినము దేవుని సన్నిధిలో కూడిన మిమ్మల్ని అందరినీ ప్రభు మెండుగా ఆశీర్వదించును గాక. ఒకసారి అందరూ కూడా లేచి నిలబడదా. మీరు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు. అవి వింటూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది, చాలా సంతోషం అనిపిస్తుంది. కనుక అందరం కలిసి స్తుతి చెల్లిస్తూ చిన్న పల్లవి పాడుకునే తదుపరి మనము దేవుని సన్నిధిలో నడిపించబడదాం. అందరూ కూడా చేతులెత్తి, మీ స్వరం చాలా చక్కటి స్వరం. మీరందరూ మాట్లాడుతూ ఉంటే, మీరందరూ పాటలు పాడుతూ ఉంటే, అందరూ పాటలు పాడుతుంటే పరలోక సైన్య సమూహము ప్రభువును స్తుతిస్తున్న ఆయన అనుభూతి కలుగుతున్నది. కాబట్టి ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధానికి వందనాలు. అందరూ కలిసి సైన్యములకు అధిపతి దేవాది దేవుని నామమున మహిమపరుస్తూ అత్యున్నత సింహాసనం పైన ఉన్న ఆ యొక్క ఉన్నతమైన దేవుని నామాన్ని మహిమపరుస్తూ అందరూ కూడా స్తోత్రాలు చెల్లిందా. నిశ్చయముగా ఎక్కడ దేవుని స్తుతి జరుగుచున్నదో, ఎక్కడ ధూపం వేయబడుతున్నదో ఆ స్థలంలో స్తుతి సింహాసనం పైన ఆసీనుడయ్యే దేవుడైనా అందరూ కూడా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. ఇంటిపై నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచిన నీ వేదన, ఇంటిపై నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచిన నీ వేదన. ఆరాధన యేసునికే. ఈ లోకంలో సృష్టి అవకాశాన్ని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తున్నా.
దైవ సేవకులకి మంచి అనుబంధం దేవుడు ఏర్పరిచినాడు. అందుని బట్టి ప్రభుకి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నా. ఈ యొక్క స్థలంలోనికి మీ మధ్యకు పిలువపడడానికి సహోదరులు, సంఘ సహోదరులు సింహరాజు గారు, వారిని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. వారికి, వారి కుటుంబానికి ప్రభు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నా. వారికి మేము పరిచయం అవడానికి కారణమైనటువంటి మా సంఘ నాన్నగారి దగ్గర విశ్వాసంలో చక్కగా నడిపించబడి చిన్ననాటి నుంచి ఒక బలమైన పునాదిగా మరి ఆ టైంలో నాన్నగారు పరిచయం చేస్తున్న సమయాల్లో మైకులు ఉండేవి కాదు. కానీ సహోదరి పాటలు పాడితే ప్రార్థన ప్రారంభం అయిపోయిందని వచ్చేవారు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. యవన కాలంలో అలాగున పరిచర్యలో చక్కగా ముందుకు నడిపించబడుతూ దేవుని యొక్క కృపలో మరలా ఇక్కడ కూడా చక్కగా దైవ సేవలో సేవకులకి సహకారం ఉంటున్నటువంటి సహోదరి ఆంటీ గారు అంటారు. నేను గౌరీ గారిని బట్టి కూడా ప్రభునామాన్ని మహిమపరుస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం కదండి. ఉపవాస ప్రార్థనలో మనమున్న ఉపవాస ప్రార్థనల గురించి క్రైస్తవ సంఘాల్లో ఉన్న బిడ్డలకు తెలియని విషయాలు ఏమి కాదు. కానీ అనుదినము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనకు ఇది అవసరమైనదే ఉన్నది. ఏదైనా ఒక విషయాన్ని ఒకసారి వింటే ఆ రెండవసారి వినడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అదే మరలా వింటూ ఉంటే ఈ చెప్పిన విషయాలే ఎన్నిసార్లు చెప్తాం అన్నట్టుగా కూడా కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఉపవాస ప్రార్థనలు ప్రతి సంవత్సరం జరిగినా కానీ దాంట్లో అలాంటి అనుభూతి కలగకుండా, అలాంటి ఆలోచన రాకుండా అది నిరంతరము మాధుర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే మనం ఉపవాసంలో దేవునితో సహవాసం చేయడంలో మరింతగా దగ్గర అవుతూ ఉంటాం. అందుని బట్టి ఆయనతో దగ్గరయ్యే కొద్ది మన యొక్క జీవితాల్లో సంతోషం, మన జీవితంలో ఆనందం, ఆ ఆనందమును బట్టి మనకి అన్నడు కూడా మళ్ళీ ఉపవాస ప్రార్థనలు వచ్చేసినాయా అన్న ఆలోచన రాదని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిజమంటారా అబద్ధం అంటారా? నిజమే కదండి. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎలాగో నా ప్రభు సన్నిధిలో సాగిపోతున్న మిమ్మల్ని బట్టి ప్రభునామను బయటపరుస్తూ ఉన్నాను. ఈ ఉపవాస కూడకంలో మొదటి సెక్షన్లో దేవుడు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రభుకి మహిమ చెల్లిస్తూ దేవుని యొక్క వాక్యంలో నుంచి ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుని ఈ రాత్రి ప్రభు మనతో ఈ యొక్క వాక్య భాగం నుంచి మాట్లాడుచున్న విషయాలను బట్టి ప్రభునామన మహిమపరుస్తూ మన ముందు కొనసాగుదాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉన్నది కాబట్టి అధ్యాయాలు చెప్పవసరం లేదు, వెతకవసరం లేదు. 8వ వచనం నుంచి చదువుకుందాం. కావున యుద్ధమైన దాని గురించి మీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగినను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటాను. మరీ మంచిదనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడుకు ఓనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క శిష్యుల్లో దేవుని యొక్క పరిచర్య, దేవుడు 3.5 సంవత్సరాల పరిచర్య కాలము తర్వాత అపోస్తలులు చేసిన పరిచర్యలో బహుబలంగా పరిచర్య జరిగించినటువంటి దైవ సేవకులు అపోస్తలుడైన పౌలని మనకు అందరికీ బాగా తెలుసు. ఎన్నో పత్రికలు రాసి ఉన్నారు, ఎన్నో యాత్రలు చేసి ఉన్నారు, అనేక చోట్ల సంఘాలను నిలబెట్టి ఉన్నారు, సంఘాలను చేరుస్తూ అక్కడ సంఘాలను బలపరుస్తున్న విధానమును మనకి బాగుగా పత్రికల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు సహోదరుడా, కొలస్సీ సంఘమునకు ఒక పెద్దగా ఉన్నటువంటి ఫిలెమోను అనబడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తికి రాస్తున్న లేఖను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకంగా కనబడుతున్న ఈ లేఖ అంతా కూడా ఫిలెమోనుకు రాసిన లేఖ అనే ఈ ఫిలెమోనుకు రాసిన పత్రిక కనబడుతున్నది ఒక కేవలము ఓనేసిము అనబడుతున్న వ్యక్తిని కూర్చున్నదై ఉన్నది. ఆ ఫిలెమోను
పిలోమోనుకు సంఘములో ఉన్నటువంటి విషయాల గురించి ఆయన కొన్ని విషయాలు తెలియచేయడానికి అపోస్తలుడైన పౌలు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఆ పత్రిక యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే ఈ పిలోమోను అనబడుతున్న వ్యక్తి కొలస్సీలో ఉన్నాడు. బహు ధనము కలిగిన వాడు, చక్కటి ధనము కలిగిన వాడు ఉండి చాలా మంది అయితే ధనము కలిగిన వారు దేవుణ్ణి ఏమాత్రము కూడా లెక్క చేయకుండా, దేవుణ్ణి ఏమాత్రము కూడా ఆరాధన చేసే విషయాల్లో కానీ, లేదంటే ఆ యొక్క దైవ సేవకుని మాట వినడం విషయంలో కానీ లెక్క చేయని వారిగా ఈ లోకంలో ఉంటూ ఉంటారు. కానీ ఈ పిలోమోను బహు ధనవంతుడైనా కానీ సంఘం యొక్క బాధ్యతను కలిగిన వాడే, సంఘం పట్ల భారమును కలిగిన వాడే, సంఘాన్ని తన ఇంటిలో ఆ యొక్క సంఘాన్ని నడిపించిన విషయంలో చాలా బాధ్యత వహించిన వాడిగా ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అయితే ఇప్పుడు సహోదరి సహోదరుడా, మంచి విశ్వాసి లేదంటే నమ్మకమైన వాడు, ఆ నమ్మకముగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్నటువంటి ఈ పిలోమోనుకు ఈ ఉత్తరం రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే ఓనేసిము అనబడుతున్న వ్యక్తిని గురించి, ఓనేసిము అనబడుతున్న వ్యక్తుల గురించి రాస్తూ ఉన్నాడు. ఈ ఓనేసిము ఎవరు అనేది ఆలోచన చేయగలిగితే చరిత్రలు చెప్తున్న విషయం ఏంటంటే ఈ ఓనేసిము అనబడుతున్న వ్యక్తి మునుపు ఈ యొక్క పిలోమోను అనబడుతున్న ఇంటిలో ఒక దాసుడు, పిలోమోను అనబడుతున్నటువంటి ఆ యొక్క యజమానుడి కింద పనివాడిగా ఉన్నాడు, యజమానుడి దగ్గర పని చేస్తున్న వాడిగా ఉన్నాడు. అయితే కొన్ని దినాల తర్వాత ఏమైనదో తెలియదు, ఎందువలన దూరమయ్యారో తెలియదు. కానీ దూరమైన సందర్భాలు ఈయన పౌలు దగ్గరికి చేరిన ఆ సమయంలో ఆయనలో కలిగినటువంటి మార్పులను బట్టి, ఆయనలో చూసినటువంటి ప్రత్యేకమైన విధానాలను బట్టి ఈయన మరలా ఏం చేస్తారంటే పూర్వం ఉన్నటువంటి యజమానునికి ఆయన గురించి ఒక లేఖను రాస్తూ ఉన్నాడు. చరిత్ర ఏమైనా తెలియజేస్తున్నదంటే చూడండి, అక్కడ వాక్య భాగంలో చదివిన 11వ వచనంలో మనం చూడగలిగితే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓనేసిము గురించి తెలియచేయబడుతున్న మాట ఏంటంటే, పిలోమోను ఈ ఓనేసిము అనబడుతున్న వ్యక్తి ఉన్నాడే, ఇతడు నీ దగ్గర ఇంతకు ముందున్న వ్యక్తే, కానీ కొంతకాలం దూరం అయిపోయాడు. ఆ దూరం అయిపోయిన సమయాల్లో నీకు నష్టాన్ని కలుగు చేశాడు. ఆ మాటను బట్టి మనం చూస్తూ ఉన్నాం. యజమానునికి ఓనేసిము ఏం కలుగు చేశాడండి? నష్టాన్ని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకముగా అనుదినము పని చేసేవాడిగా ఉంటాడని, చక్కగా అతనికి కావలసిన ఆలన పాలన ఆహారం కానీ లేకపోతే వస్త్రాలు కానీ చక్కని గృహము కానీ ఇస్తే వాటినన్నిటిని అనుభవిస్తూ యజమానుడి దగ్గర నమ్మకంగా ఉండవలసిన ఈ ఓనేసిము ఏం చేశాడంటే యజమానునికి నష్టం కలిగజేసిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను ప్రభు మనతో మాట్లాడుచుండగా చాలా విషయాలను మన జీవితంలో మనం సరి చేసుకుంటూ ముందుకు నడవలసిన వారమైనా, పరీక్షించుకుంటూ నడవలసిన వారమైనా. చాలా మంది తమ యొక్క జీవితాల్లో వారిపైన కలిగినటువంటి ఆ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటారు. వారి యొక్క యజమానులు కావచ్చు, వారి పైన వారు కావచ్చు, వారిని పోషించే వారు కావచ్చు, వారు నడిపించే వారు కావచ్చు, వారి దగ్గర నమ్మకంగా ఉండవలసిన వారు తమ నమ్మకత్వాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటారు. ఈవెన్ ఆ తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు కూడా ఏం చేస్తూ ఉంటారండి, వారికి నష్టాన్ని కలుగు చేసేవారిగా, అవమానాన్ని కలుగు చేసేవారిగా, లేదంటే వారి కుటుంబము పరువు పోయేటట్టుగా కొందరు, అందరూ కాదు కొందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు మాట వింటూ తల్లిదండ్రుల కష్టాన్ని వారి యొక్క జీవితంలో వారికి పెట్టుబడిగా పెడుతూ ఉంటే చదువుకుని చక్కగా ముందుకు వెళ్ళవలసిన వారు రకరకాలైన పరిచయాలను పెట్టుకుని ఆఖరికి ఆ తల్లిదండ్రులే విడిచిపెట్టి వారు ఏమైపోతారు నాకు అనవసరం, వారు ఏమైపోయినా నాకు అనవసరం అని ఆ కోరుకున్న వ్యక్తితో వెళ్ళిపోతూ తల్లిదండ్రులు అవమానపరుస్తూ తల్లిదండ్రులకు నష్టాన్ని కలుగు చేసే యవన సహోదరులు, యవన సహోదరులు కూడా, యవన సహోదరులు, యవన సహోదరులు కూడా ఉన్నారు ఈ లోకంలో. ప్రియమైన సహోదరి సహోదరుడా, అలాంటి ఒక వ్యక్తి ఈ ఓనేసిము అనబడుతున్న వ్యక్తి. నీవు తల్లిదండ్రులు మోసం చేసేవారిగా, లేకపోతే తల్లిదండ్రులకు నష్టాన్ని కలుగు చేసేవారిగా ఉన్నా, ఇతరైతే యజమానుడికి నష్టాన్ని కలుగు చేసేవాడిగా ఉంటూ ఉంటారు. ప్రియమైన సహోదరి
సోదరుడా, యజమానునికి నష్టమును కలుగు చేసిన ఈ వ్యక్తి అక్కడి నుంచి మరొక చోటకు వెళ్ళిపోయాడు. మరొక చోట అనగా అపోస్తుడైన పౌలు దగ్గరికి వెళ్ళిపోయాడు. పౌలు దగ్గర రోమాలో ఉన్న సమయాల్లో అపోస్తుడైన పౌలు పరిచయమైన తర్వాత అతనిలో ఒక నూతనమైన మార్పు, అతనిలో ఒక ప్రత్యేకమైన జీవిత విధానమును కనుగొని అతని జీవితంలో కలిగినటువంటి మార్పులను బట్టి పిలువమనుకు ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని మాట్లాడుతానండి? మునుపు నిష్ప్రయోజనకరమైన వాడి కానీ ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం యొక్క చేతులతో ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. నేను అడుగుతున్నప్పుడు సహోదరి సహోదరుడా, ఇక ఓనేసిమనబడుతున్న వ్యక్తి యొక్క జీవితంలో నుంచి ప్రయోజనకరముగా, ఉపయోగకరముగా, అందరికీ ఆశీర్వాదకరంగా, సంతోషాన్ని కలుగు చేసే వ్యక్తిగా, సహకరించగలిగిన వ్యక్తిగా ఉండవలసిన వాడు అయితే నిష్ప్రయోజనకరంగా మారిపోయాడు. నిష్ప్రయోజనకరమైన వాడు మరలా ప్రయోజనకరముగా ఎలా మార్చబడ్డాడు? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నిష్ప్రయోజనకరమైన స్థితికి ప్రయోజనకరమైన స్థితికి ఒక చిన్న వ్యత్యాసం మాత్రం కనబడుతుండదు. నిష్ప్రయోజనకరమైన స్థితి అంటే అది ఎవరికి ఉపయోగపడదు, అది ఎవరికి సంతోషం కాదు, ఎవరికి ఆనందం ఉండదు, ఎవరికి ఉపకారం ఉండదు. వారి వల్ల కుటుంబంలో తల్లి ఏడుస్తూ ఉంటుంది, ఎప్పుడు కూడా వారి వల్ల ఆ యొక్క యజమానుడు ఏడుస్తూ ఉంటాడు, వారి వల్ల వారి కుటుంబంలో సమాధానం ఉండదు. వారు ఎక్కడ పని చేస్తున్నారు ఆ యజమానుడు కూడా నష్టమే కలుగుతుంది. ఏ మాత్రమును కూడా ఆనందం అనేది వారి జీవితంలో ఉండనే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు కలిస్తే తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు బోరుని ఏడ్చేవారు అనేక మంది ఉన్నారు. నాకు ఎదిగిన కుమారుడు ఉన్నాడండి, కుమారుడు ఎదుగుడు ద్వారా మాకేమో ఉపయోగకరంగా ఉంటాడు అనుకున్నాం, కానీ ఎదిగే కొద్దీ మాకు దుఃఖాన్ని కలుగు చేసేవాడుగా ఉన్నాడు. ఎదిగే కొద్దీ మాకు సహకరించే వ్యక్తిగా లేడు, ఎదిగే కొద్దీ మా మాట వినేటట్టుగా లేడు, మాకు వేదన కలుగు చేసేవాడుగానే ఉంటున్నాడు. ప్రతి సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా ఈ దినమున దేవుని యొక్క మాటలు విందాం. నిష్ప్రయోజనకరమైన స్థితి అది ఆశీర్వాదకరమైనది కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిష్ప్రయోజనకరమైన స్థితి అది దుఃఖాన్ని కలుగు చేసేది. నీ జీవితమును బట్టి, నీ నిర్ణయాలను బట్టి, నీవు చేసే పనులను బట్టి నీ ఇంటి వారికి సంతోషం కలగాలి, కానీ ఏ మాత్రము కూడా నిన్ను బట్టి దుఃఖించే వారిగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అలాగున నిష్ప్రయోజనకరమైన స్థితులు కనుకుంటే ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన దేని కొరకంటే నిష్ప్రయోజనకరమైన నిన్ను ప్రయోజనకరమైన రీతిలో మార్చడం కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ సేవకునికే దుఃఖాన్ని కలుగు చేసేవారిగా ఉంటున్నావేమో, సంఘానికి ఉపయోగకరమైన రీతిలో లేని వ్యక్తులుగా కనబడుతున్నావేమో, సమాజంలో ఉపయోగం లేని వ్యక్తిగా, నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటున్నావేమో, అయితే ప్రభు సన్నిధిలో ఉన్న నీవు నిశ్చయముగా నిష్ప్రయోజనకరమైన స్థితి నుంచి ప్రయోజనకరంగా మార్చబడగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రయోజనకరమైన స్థితి అంటే ఆ యొక్క వ్యక్తిని బట్టి సంతోషిస్తూ ఉంటారు, ఆ వ్యక్తిని బట్టి ఆనందిస్తూ ఉంటారు, ఆ వ్యక్తిని బట్టి వారి తల్లిదండ్రులు ఎవరు అడిగినా అడగకపోయినా కానీ అనేక మందికి నా కొడుకు ఎదుగొచ్చేసాడు కదండి, అప్పటి నుంచి నేను కొంచెం నెమ్మదిగా విశ్రాంతిగా ఉన్నాను, కష్టపడే అంశం లేదు, నన్ను ఎక్కడికి వెళ్ళట్లేదండి, పని కూడా చేయనివ్వట్లేదు, అతని అన్ని చూసుకుంటున్నాడు, సమస్యలను అతను చూసుకుంటున్నాడని వారు చక్కగా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిష్ప్రయోజనకరమైన వ్యక్తి ప్రయోజనకరమైన వాడిగా ఎలా మార్చబడ్డాడు, ఒక నిష్ప్రయోజనకరమైన వ్యక్తి ఉపయోగకరమైన వ్యక్తిగా ఎలా మార్చబడ్డాడు, ఇంతకు ముందున్నటువంటి ఆ వేదన కలుగు చేసే స్థితి ఇప్పుడు సంతోషాన్ని కలుగు చేసే బిడ్డగా ఎలా మార్చబడ్డాడు. ఒకటి దైవ సేవకులతో సహవాసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకులతో సహవాసం చేయడం ద్వారా దేవుని యొక్క సేవకులు చెప్పేటువంటి ఆ మాటల ద్వారా వారి జీవితంలో గొప్ప మార్పు ప్రభు కలుగు చేస్తారు. స్తోత్రం చెప్తాం ఒకసారి కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసంలో 6 నెలల సహవాసం వీరు వారవుతారంట. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. మనం దైవ
సేవకులతో సహవాసం చేస్తే ఏమవుతుందంటే మనం నిత్యంగా ఆ పరిశుద్ధతలోనికి మనం నడిపించబడతాం. వారి యొక్క భారంలో పాలు పొందినట్లయితే, వారి పరిచర్యలో పాలు పొందినట్లయితే, వారు చెప్పేటువంటి మాటలను బట్టి మన జీవితాన్ని నడిపించుకున్నట్లయితే కనుక నిశ్చయంగా ఒక ప్రయోజనకరమైన స్థితిలోనికి నడిపించబడతాం. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. మేకప్లు వేసుకున్న వారితో సహవాసం చేసామనుకోండి, ముందు ఒకవేళ మనకు అలాగ అనిపించకపోయినా కానీ అమ్మో వేసుకోవడం మంచిది కాదు, ఒక దైవ సేవకులు చూస్తే కనుక తిడతారు లేదంటే బాగుంటుందని అనిపించినా కానీ తర్వాత మెల్లిమెల్లిగా ఏమనిపిస్తుంది అంటే ఇలాగ మనం కూడా నేర్చుకుంటే బాగుంటుంది. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. తొందర మొక్కలు ప్రత్యేకంగా కనబడుతుంటాయి. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. శారీరక సౌందర్యాన్ని కోరుకునే వారి మొక్కలు ప్రత్యేకంగా కనబడుతుంటాయి. దేవుళ్ళు ఆత్మలు నడిపించబడుతున్న కొద్దీ వారు ఏమి వాడకూడగానే వారి మొక్కలు తేజస్సుతో నింపబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ తేజస్సు కావాలని దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. ఏ తేజస్సుతో నింపబడాలి మనము? దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. లోక సంబంధమైన తేజస్సుతో కాకుండా దైవ సంబంధమైన తేజస్సుతో మనం నడిపించబడడం కొరకై దేవుడిలో నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. రెండు విషయాలను మేము ముందు పెడుతూ ఉన్నాను. ఆ రెండు విషయాలను తెలియజేసిన తర్వాత వాక్యపు ముగింపులోనికి మనం వెళ్దాం. దేవునికి మహిమ కలుగును గాక. నిష్ప్రయోజనకరమైన స్థితిలో నుంచి ప్రయోజనకరంగా ఎలా మార్చబడాలి? ఒకవేళ నువ్వు దుఃఖాన్ని కలుగు చేసే వ్యక్తిగాను, నీ వలన నీ కుటుంబానికి ఏమాత్రము లాభం లేని వ్యక్తిగాను, నీ వలన నీ భర్తకు సంతోషం లేని వ్యక్తిగాను, నీ వలన దేవునికి ఉపయోగం లేని ఆ వ్యక్తిగాను నువ్వు ఉంటే కనుక ఈరోజు చక్కటి అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. నీ వలన నీ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా, నీ వలన నీ కుటుంబానికి దీవెన కలిగినట్లుగా ఒక ప్రయోజనకరమైన స్థితిలోనికి నడిపించడానికి ఈ 3 దినాలు ఈ సంవత్సరంలో నిన్ను సాగు చేయడానికి, ఎరువు వేయడానికి, నిన్ను ఫలభరితమైన స్థితిలో నడిపించడానికి దైవ సేవకుల ద్వారా ప్రేరేపించి ప్రభు ఈ యొక్క ఉపవాస కొడుకులు పెట్టినారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ఈ యొక్క ప్రయోజనకరమైన స్థితిలోనికి మనం నడిపించబడాలంటే మొట్టమొదటిగా ప్రభు మాటను మనం వినేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటను వినేవారిగా మనం ఉండగలిగితే కనుక నిశ్చయముగా మనం ఒక ప్రయోజనకరమైన స్థితిలోనికి మనం నడిపించబడతాం. చాలా మంది వింటారు కానీ వినడం అంటే బైబిల్ ఏం చెప్తున్నది? ఆ ప్రకారముగా చేయడం. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఒకడు పొలం వెళ్ళమని చెప్తేనే తండ్రి కుమారుడు అన్నాడంట, అలాగే డాడీ అన్నాడంట. రెండోవాడికి కూడా వీడు వెళ్ళలేదని రెండోవాడు కూడా చెప్తే అలాగే డాడీ అని రెండోవాడు ఏం చేశాడంటే పొలం వెళ్ళి ఆయన తండ్రి అప్పగించిన పనిని చేసి వచ్చాడంట. ఇప్పుడు ఎవరు వెళ్ళారు వీరిద్దరిలోని? ఎవరు వెళ్ళారు? వినడం అంటే వారిద్దరు వెళ్ళాలి కానీ చేసిన వాడే విన్నట్టు లెక్క. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. చాలా మంది వింటారు కానీ అది చేయగలిగిన వారి జీవితంలో ఇంకా అలాగనే ఉండిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిందా. వింటున్నారు కానీ దానిని గ్రహించలేకుండా, దానిని అనుసరించకుండా ఉండటం బట్టి అలా ఉండిపోతున్నారు. అందుకే కదా ప్రకటన గ్రంథంలో ప్రభు తెలియజేస్తున్నాడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెవులు నిర్మించింది ఎవరండి మానవుడికి? మరి చెవులు ఎవరెవరుకున్నాయి, ఎవరెవరికి లేవని మీకు తెలియదంటారా? దేవునికి స్తోత్రం చేయలేదా. కానీ చెవి కలిగిన వాడు వినుగా కానీ ఎందుకు మాట్లాడుతున్నా అంటే వినని చెవులు కూడా, ఆత్మ చెప్పుచున్న మాట వినని చెవులు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. అంటే దైవ సేవకులు చెప్తున్న ఆ మాట ప్రకారంగా నడవని వారు, దైవ సేవకులు చెప్తున్న ఆ మాట ప్రకారంగా సిద్ధపడిన వారు వారి జీవితాల్లో వింటున్నారు కానీ ఆ మాటల యొక్క ప్రభావం వారి మీద ఏమాత్రం కూడా కనబడట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనా గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఒకసారి. యోనా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రమును తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలోకి
బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట యోనా గ్రంథంలో ఎన్నిసార్లు చదివాను నేను. దేవునికి స్తోత్రం చేయండి. నాకు చాలా బాగా ఇష్టం అయిపోయింది ఈ మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నినివే కనబడుతున్నటువంటి పట్టణము బహు భయంకరంగా మారిపోయినది. అంత భయంకరంగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాడరేవులు, వ్యాపారము, దాని అంతటిని బట్టి ధనం సమృద్ధిగా ఉన్నది. ధనము సమృద్ధిగా ఎప్పుడైతే ఉన్నదో ఆ ధనము అన్ని ప్లేసులను ఆక్రమించేసిందంట. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. మీకు గమనించండి జాగ్రత్తగా, మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేయగలిగితే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతూ ఉంటుంది. ఈ రోజుల్లో రిప్లేస్ చేసేది ఏంటంటే ఎక్కువగాని ఈ ధనమే. ఆ ధనము అన్ని చోట్ల ఆక్రమించేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. అన్ని చోట్లను ఆక్రమించేస్తూ ఉన్నది. ఎంతకు ముందు లోబడేవారు ఇప్పుడు తల్లిదండ్రులకు ఎందుకు లోబడలేదు? ఎంతకు ముందు ఆ యొక్క భర్తకు లోబడేవారు ఇప్పుడు భర్తకు ఎందుకు లోబడలేకపోతూ ఉన్నారు? ఎంతకు ముందు స్నేహితులకు ఉండే ఆ స్థానము, లేక ఎంతకు ముందు తోటి వారితో మాట్లాడే ఆ యొక్క సమయాన్ని, లేక ఇంతకు ముందు పరులతో ఉండేటువంటి ఆ యొక్క బంధము, ఐక్యత ఇప్పుడు ఏమైపోయిందంటే ధనము సమృద్ధిగా ఉండేసరికి ఆ ప్లేసులన్నింటినీ కూడా ఆక్రమించేసింది మెల్లిమెల్లిగా. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు చక్కగా అందరూ కలిసి మాట్లాడుకునేవారు, ఒకరికొకరు సహకరించుకునేవారు, ఒకరి యొక్క సహాయం ఒకరు లేనిది ముందుకు వెళ్ళేవారు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు ఏమవుతున్నదంటే ధనము సమృద్ధిగా ఉన్నది కనుక ఇప్పుడు నువ్వు వస్తే ఏంటి, నువ్వు సహాయం చేస్తే ఏంటి, లేకపోతే నేను చేసుకోలేనా? దేవునికి స్తోత్రం. నా అంతటి నేను నడవలేనా? నువ్వు సహాయం చేస్తేనే నేను నడుస్తున్నానా, జీవిస్తున్నానా? నువ్వు లేకుండా నేను చేయలేనా అని ఈ దేనిని బట్టి మానవుడు అంతగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తున్నాడండి. ఒకే ఒక ధైర్యం, తన దగ్గర ఉన్నటువంటి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఆ ధనాన్ని ప్రాముఖ్యం చేసుకుని మానవుడు ఏం చేస్తాడంటే అందరిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. మానవుడు తన తల్లిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. అయితే తన యొక్క తోటి వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఆ ధనాన్ని పట్టుకుని అన్నిటిని నిర్లక్ష్యం చేసి నా దగ్గర ధనం ఉంది కనుక ఆ ధనం ఉంటే కొండ మీద నుంచి ఏం రప్పించంట, కోతిని రప్పించట. దేవుడికి స్తోత్రం చెప్పి. హల్లెలూయా. అది మాటల వరకే కనబడుతుంది కానీ నువ్వు కట్టలు పట్టుకోలేదు, డబ్బు తీసుకొచ్చాను కిందకి రాయడం రాదు. అది దేవుడికి స్తోత్రం చెప్పి. హల్లెలూయా. కానీ చాలా విషయాల్లో ఈ ధనం ఏం చేస్తుందంటే మనిషి యొక్క మనస్సును మార్చివేసి వాడి లెక్కేంటి, నీవు నీ దగ్గర ఎంత ధనం ఉంటే నీ దగ్గరే వాడు లోపడాలి కానీ వాడి ముందు నువ్వు తలదించుకోవడం ఏంటి? ఎంతైనా కానీ నువ్వు ఏ మాత్రం కూడా తగ్గదు. దేవునికి స్తోత్రం చేస్తున్నా. హల్లెలూయా. ఈ రోజు కాదు రేపైనా వాడు నీకు వస్తాడన్నట్టుగా ఆ ధనం ఏం చేస్తుందంటే గర్వాన్ని తీసుకొస్తూ ఉన్నది. ఆ గర్వము వారిని పతనానికి నడిపిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమని మాట్లాడతాడంటే నేను పేదవాడిగా ఉండవద్దు ప్రభువా, ఒకవేళ ఈ యొక్క పేదరికమును బట్టి ఆకలిని బట్టి నిన్ను దూషిస్తానేమో. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. నన్ను ధనికుడిని చేయవద్దు, ఒకవేళ ధనం ఎక్కువైపోయి గర్వం అయిపోయి దేవుడు ఎవరు అని అంటానేమో. కానీ ఏ దినమును కావాల్సింది ఆ దినమును అన్నిటినీ సమకూర్చు. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. మనస్సును కంట్రోల్ చేసేటటువంటి దానిని ఏ దినములకు కావలసినది ఆ దినమును అడిగి పొందుకున్నటువంటి భక్తుల వలె మన జీవితాన్ని కొనసాగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. గర్వాన్ని బట్టి ఒకవేళ నువ్వు పాపంలోనికో గర్వాన్ని బట్టి ఈ యొక్క ధనమును బట్టి గర్వించి ఒకవేళ దేవునికి విరుద్ధమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావేమో ఈ దినమున పరీక్షించుకోవాలి. నినివే పట్టణం ఏమైపోయిందో తెలుసా? ఎందుకు పాపంలో పడిపోయింది? ఎందుకు వారి యొక్క సమయం అంతా వృధా అయిపోతూ ఉన్నది? ఎందుకు వారు దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని వారు ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయిందండి. ఆ ధనము వల్ల వారి అన్ని ప్లేసులు ఆక్రమించేసి ఇంకా దేవునికి ఇవ్వవలసిన అవకాశం లేకుండా దేవునికి ఇవ్వవలసిన ఆ సమయము వారి జీవితంలో లేకుండా పోవడం బట్టి దేవునికి స్తోత్రం చేయలేదా. ఈ రోజుల్లో దేవునికి గృహము దగ్గర ఇచ్చే సమయము దాదాపుగా నేను వాక్యం చదవడానికి ఒక గంట వాక్యానికి సమయాన్ని కేటాయిస్తానండి. నేను ప్రార్థనకు ఒక అరగంట కేటాయిస్తానండి. అన్నవారు ఎవరైనా చేతులు చూపించగలరా? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. హల్లెలూయా. మిగిలిన వారందరికి ఏం లేదు, సమయం లేదు. దేవునికి స్తోత్రం.
ఒక సహోదరుని అడిగితే ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే, ఇంతకు ముందు, ఇప్పుడు కాదు, అప్పుడు జియో వారు నెట్ ఫ్రీ ఇచ్చేవారు. రోజుకి ఎంతండి? 2 GB డేటా ఏమో, రోజుకి 2 GB డేటా ఇచ్చేవారు. దాని గురించి అసమానికి ఏం చేసుకోడంటే యూట్యూబ్లోనో లేకుంటే ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్లోనో ఉంటూ ఉన్నాడు. ఎందుకు తమ్ముడు అలాగనా ఎప్పుడు మొబైల్ పట్టుకుంటాం అంటే, అన్న ఈరోజు వాడకపోతే కనుక ఈ డేటా అంతా ఊరికనే పోద్దన్న. ఎందుకంటే ఊరికనే పోగొట్టడం ఈ డేటా అంతా అన్నాడు. దేవుడికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్తారు సార్ గట్టిగా. హల్లెలూయా. నిజానికి డేటా వేస్ట్ అయిపోతుందని అనుకుంటున్నాడు, కానీ ఆయన తన యొక్క జీవితంలో విలువైన సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నాననే విషయాన్ని గమనించలేదు. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఈరోజు చాలా మంది అలాగే చేస్తూ ఉన్నారు కదండి. గృహంలో సమృద్ధిగా కావలసిన వెళ్ళాటండి పెద్ద పెద్ద టీవీలు ఎల్ఈడీలు అన్నిటిని తెచ్చుకుని వాళ్ళు ఏం చేస్తారంటే విలువైన సమయాన్ని అంతటిని కూడా దానికి ఇచ్చేస్తూ కనీసం ఇంట్లో పనులు చేసుకోవడానికి కానీ లేకపోతే బిడ్డలను చూసుకోవడానికి కానీ వాటికి కూడా సమయం లేనంతగా, తీరిక లేనంతగా ఆ సమయాన్ని అంతటిని కూడా ఆ ధనముతో నింపుకున్నటువంటి వాటితోటి వారు ఆనందిస్తూ తమ జీవితాన్ని నడిపించుకున్న వారు అనేక మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చేయండిగా. హల్లెలూయా. జీవితంలో వస్తువులు లేకుంటే ధనము, వెండి, బంగారములు ఎన్ని వచ్చినా కానీ మన మీద అది ప్రభావం చూపకుండా ఉండును గాక. దేవునికి స్తోత్రం చేయండిగా. మన ప్రభువుకి ఇవ్వవలసిన సమయాన్ని మనం ఇవ్వడానికి అనుకూలమైన సమయాన్ని మనం మార్చుకుందాము గాక. దేవునికి స్తోత్రం చేయండి. ఇంతకు ముందైతే బట్టలు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఉతుక్కోవాలి, బోర్డు టైం పట్టేది. వెళ్ళడానికి ఒక పావు గంట, రావడానికి పావు గంట, ఉతుక్కోవడానికి ఒక అరగంట, ఆరాయడానికి, మడతట్టడానికి. దేవునికి స్తోత్రం చేయలేదా. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కదా, అయినా కానీ తీరుకున్నట్లే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. మిషన్లు వచ్చేసినా కానీ దాంట్లో పడవేసి మిగిలిన సమయం అంతా ఖాళీ అయిపోయినా ఆ ఖాళీ సమయం కూడా మరొక దానికి వాడేస్తూ ఉన్నాం, కానీ దేవునికి వాడట్లే. దేవునికి స్తోత్రం చేయలేదా. ఎందుకు ఈ మాటలన్నీ తెలియజేస్తానంటే, నినివే పట్టణం పాపంలో పడిపోవడానికి గల కారణం ఏదనగా, నినివే పట్టణం పాపంలో పడిపోవడానికి గల కారణం ధనము అధికమైపోయింది. వారి ధనము ఎంతగా అయిపోయిందంటే దేవుణ్ణే లెక్క చేయని రీతిలో వారి యొక్క సుఖభోగాలను అనుభవించడానికి ధనము వారి జీవితంలో ఎక్కువైపోయింది. ఆ సమయంలో నినివే యొక్క పాప స్థితి దేవుని దృష్టికి ఘోరముగా కనపడగా దేవుని సేవకుని అక్కడికి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. దేవుని సేవకుని అక్కడికి పంపిస్తున్నాడు. ఇదిగో నినివే పట్టణస్తుల యొక్క పరిస్థితి ఏం బాలేదు. వారి పరిస్థితి బాగుపడాలంటే, వారి యొక్క జీవితాలు మార్చబడాలి. అలా మార్చబడాలంటే ఇదిగో ప్రభు తన యొక్క మాటలు తన దాసుల ద్వారా తెలియజేస్తున్నాడని చెప్పు వారికని ప్రకటన చేయడానికి వెళ్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందే పాస్టర్ గారికి భయం వేసింది. ఏమని? ఎప్పుడు కూడా సింహంలా ధైర్యంగా కనబడినట్టు కనబడతాం, కానీ లోపల ఎలా ఉంటుందని చాలా భయంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు భయం అంటే, ఎవరేమనుకుంటారో, కానీ ఎలా మాట్లాడితే వారిని ఉద్దేశించి మాట్లాడని అనుకుంటారేమో, లేదంటే నా గురించి ఎవరో చెప్పేశారని ఒకవేళ అనుకుంటారేమో. ఇలాగో కొన్ని రకాలైన ఆలోచనలతోటి కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే భయముతో నిలబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. అందుకే కానుకలు ఇచ్చిన వాళ్ళు గట్టిగా అవయా ఎందుకు రాలేదు పోయిన ఆదివారం అనలే. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ రాకపోతే అడిగినందుకు కోపగించి మానేస్తే పరిచర్యకు రావాల్సిన సహకారం ఆగిపోతున్నాం కొన్ని సంఘాలలో. దేవునికి స్తోత్రం. దైవ సేవకులు అయితే చక్కగా ఖండిస్తూ మిమ్మల్ని నడిపిస్తున్నారని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నినివే పట్టణానికి వెళ్ళవలసిన దైవ సేవకుడు కూడా హృదయంలో ఆ భయం ఉండిపోయింది. ఆ భయాన్ని బట్టి అక్కడికి వెళ్ళకుండగా, లేదంటే దేవుడిని వారు అడిగితే మళ్ళా కనికరించి వారిని రక్షించేస్తాడని ఆలోచనలతో నినివే పట్టణానికి వెళ్ళాలి అనేసి తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. అయితే ఆ స్టోరీ అంతా మీకు తెలిసిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అతను మళ్ళా తీసుకుని వచ్చి నినివే పట్టణంలో నిలబెట్టినప్పుడు నినివే పట్టణస్తులకు అందరికీ తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఇదిగో 40 దినాలలో మీ మీదకి గొప్ప ఉగ్రత వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు శుభవచనం ఇది? అవి శుభవచనమా? అక్కడ దైవ సేవకుడు వెళ్ళాడు. దైవ సేవకుడు వెళ్ళినప్పుడు దైవ సేవకుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మీకు తెలియజేస్తున్నాడు 40 దినాలలో మీ మీదకి శాపం రాబోతూ
ఈ విషయాన్ని తెలియచేయడానికి దైవ సేవకుని అక్కడ పంపిస్తే ఆ దైవ సేవకుడు ప్రకటన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మందికి దేవుని యొక్క సేవకులు బోధించే బోధనలో ఏది ఇష్టమో తెలుసా? ఎక్కువగానే స్వస్థత గురించి బోధించేవి, నీకు బిడ్డలు పుడతారని చెప్పే విషయాలు, అండ్ గృహాన్ని కట్టుకుంటాం అనే విషయాలు, అంటే ఆశీర్వాదకరమైన విషయాలు అయితే చాలా చక్కగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెల్లిందా. ఒకవేళ మార్చబడాలి, నీ హృదయం మారాలి, నీ జీవితం మారాలి, ఇలా ఒకవేళ కఠినంగా మాట్లాడుకో, ఎప్పుడు ఎంతో మొహం వేసి నువ్వు మీదకి పోతారు పాస్టర్ గారు అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ విధంగా ప్రకటన చేస్తారు అంటే నిజంగా నినివే పట్టణం పాడైపోవాలన్నా దేవుడు అక్కడికి పంపిస్తున్నాడు. ఒకవేళ నినివే పట్టణం పాడైపోయేదైతే పతనం చేసేసే ఆలోచన ఉంటే మరలా నేను పతనం చేస్తున్నానని ప్రభు కబురు పంపాలి అక్కడికి లేదు. దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ వర్తమానం వారికి తెలిస్తే పతనం అనేది, లేకంటే పాడైపోయే స్థితి, వేదనకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయే స్థితి ఇది మన మీదకి రాబోతుందనే విషయం తెలిసే కనుక ఆ పట్టణస్తులు ఒకవేళ దేవుని వైపు తిరుగుతారేమో, వారు నా వైపు తిరిగినట్టునే ఆ పట్టణం మీదకి రావాల్సిన ఉగ్రతనంతటిని తొలగించి దానికి బదులుగా ఆశీర్వాదాన్ని వారికి ఇద్దామని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు సహోదరి సహోదరుడా, దేవుని యొక్క దైవ సేవకులు ఈ యొక్క బలిపీఠం దగ్గర నుంచి మాట్లాడుకుండగా ఒకవేళ నీకు కఠినంగా అనిపించినా, నొచ్చుకునేటట్టు అనిపించినా, నీకు జీవితాన్ని సరి చేయడానికి అనే విషయాన్ని నువ్వు గమనించగలిగితే కనుక శాపానికి బదులు ఆశీర్వాదాన్ని నీ జీవితంలో చూడగలవు. దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా చేయడానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజంతా నా గురించి చెప్పారు పాస్టర్ గారు అనుకుంటే కనుక నేను ఎవరేం చేయలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నినివే పట్టణానికి ప్రభు ఈ మాటలు పంపించింది ఎందుకంటే ఆ పట్టణం పాడైపోవాలని, లేకుంటే నిజంగా పతనం చేసే మనస్సు కలిగి కాదు, వారు మార్పు చెందితే ఆ మాట వింటే కనుక ఆ పట్టణాన్ని కాపాడాలని ఆలోచన. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఆ పట్టణంలో యోనా ప్రకటన చేస్తున్నారు, ప్రకటన చేసిన ఆ వర్తమానము జనులందరూ వింటున్నారు. వారితో పాటుగా రాజుగారికి కూడా వినపడ్డదండి ఈ మాట. రాజుగారికి కూడా వినపడ్డది. రాజుగారికి వినపడిన వెంటనే రాజుగారు చేసే పని ఏంటండి, అందరితో పాటుగా తన యొక్క రాజ వస్త్రాలను తీసివేసి, దేవునికి స్తోత్రం చేయండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాట వినబడగానే ఆ రాజ వస్త్రాలను, విలువైన వస్త్రాలను తీసివేసి తన యొక్క స్థితిని, సింహాసనాన్ని విడిచిపెట్టుకుని బూడిదలో కూర్చుని ప్రభు దగ్గర ఏం చేస్తున్నాడు, తన్ను తాను తగ్గించుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరా, జాగ్రత్తగా ఆ వచనాన్ని మీరు గమనించగలిగితే కనుక ఆ మాట రాజుకు వినబడగానే ఆయన చేసిన పని ఏంటంటే వెంటనే ఆ మాట విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రకటన చేస్తాడు, ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, ఏ ఒక్కరు కూడా పాడైపోకూడదు. ఇదిగో ఇక నినివే పట్టణం అంతటికి కూడా ప్రకటన చేయండి. ఈ ఉపవాసము నుండి ప్రభువును వేడుకోవడానికి, బ్రతిమలాడుకోవడానికి కొన్ని దినాలు ఉపవాసం ఉండమని ప్రకటన చేసి ఆయన కూడా ఆ రాజవస్త్రాలను తీసి ఏం చేస్తున్నాడు, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకు ముందటి దినమనే అనగా నిన్నటి దినమనే గతించిన వారాలలో దైవ సేవకుల ద్వారా ఈ మాటలు మీకు తెలియజేసి ఉండవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని, ఈ రోజు నుంచి 12వ తారీఖు నుంచి ఉపవాస ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఉపవాస ప్రార్థనలకు మీరందరూ సిద్ధపడండి. మీతో పాటుగా అనేకులను సిద్ధం చేయండి. యోవేలు గ్రంథంలో తెలియజేస్తున్న రీతిగా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి. దేశంలో జనులను సమకూర్చండి. అంతఃపురంలో నుంచి పెళ్లి కుమార్తె, అంతఃపురంలో నుంచి పెళ్లి కుమారుడు, ఆయన గదిలో నుంచి ఆయన పెళ్లి కుమార్తె ఆయన కూడుకుల్లో పాల్గొందినట్లుగా అందరినీ యెహోవాను బ్రతిమలాడుకున్న కొరకై వారందరినీ సమకూర్చనని అక్కడ తెలియజేసిన రీతిగా మీరు సిద్ధంగా ఉండండి, అనేక మందిని సిద్ధం చేయండి అన్నారేమో. దేవుడికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా.
ఆ మాట విని సిద్ధపడిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించును గాక. అయితే ఒక మాట ప్రభు అడిగే విషయాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మనమైతే ముఖస్ఫూర్తి కొరకు ఎదుటి వారిని మెచ్చుకుంటూ ఉంటాం, కానీ దేవుడు అలా ఉండదు. దేవుని వెర్షన్ అంతా వేరుకుంటారు. దేవునికి స్తోత్రం చెల్లిందా. అలాగే ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. దేవుడికి 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందుకోవడం కొరకే ప్రభు కనికరించి మమ్మల్ని స్వస్థపరచమని ప్రభుని వేడుకొనిచుండగా, మీరు వెళ్ళి మీ యాజకునికి మీ దేహాన్ని కనుపరుచుకోండి అన్నాడు. వారు మార్గంలో వెళ్తూ ఉండగానే వారు స్వస్థత పొందుకున్నారంట. దేవుడికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. పరుగున ఎప్పుడో సమాజానికి దూరమై, కుటుంబానికి దూరమై, ఆ యొక్క వేదనతో లేకపోతే చింతతో ఎన్ని మార్లు కుమారుని చూసుకోవాలన్నా, ఎన్ని మార్లు కుమార్తెను చూసుకోవాలన్నా, వారికి వెలివేయబడిన కుష్టి రోగమును బట్టి వెలివేయబడిన ఆ స్థితిని బట్టి వారు దూరంగా ఉన్నారేమో. గబగబా బిడ్డల దగ్గరికి వెళ్ళడానికి, వెంటనే కుటుంబాన్ని కలవడానికి పరుగున వెళ్తే అందులో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, ఈ యొక్క దేహము వెళ్తూ ఉండగా స్వస్థత పొందుకుంటే, ఆ స్వస్థత పొందుకున్న స్థితిని బట్టి నాకు ఈ స్వస్థత విడుదల కలుగు చేసింది ఆయనే కనుక ఆయనకు మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పాలెంలోనికి వెళ్ళడానికి ముందు మరలా వెనకకు తిరిగి వచ్చి ప్రభు దగ్గర, అయ్యా నాకు స్వస్థతను కలుగు చేసినందుకు నీకు వందనాలని చెప్పడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. మనమైతే ఏమంటా నువ్వే మంచిదిరా బాబు, చాలా మంచిదిరా, చాలా సంతోషం. మిగిలిన వారెవరికి కృతజ్ఞత లేకపోయినా కానీ నీకైనా కృతజ్ఞత కలిగి నువ్వు వెనక్కి వచ్చావంట. దేవునికి స్తోత్రం చెల్లిందా. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా, నువ్వు నీ ఒక్కడిని స్వస్థత పొందవా, మిగిలిన వారు ఎక్కడ అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడైనా, నువ్వు వచ్చినందుకు చాలా సంతోషం అనలేదు, మిగిలిన వారు ఎక్కడ. దేవునికి స్తోత్రం చేయలేదా. ఈరోజు ప్రతి సహోదరుడా, దైవ సేవకులు ప్రకటన చేయగా విన్నా, మంచిదే, శ్రద్ధపడ్డా, మంచిదే. మరి నీ భర్త నీతో పాటుగా నువ్వు తీసుకొచ్చావా? నీ కుమారుని నీతో పాటుగా ఇక్కడ తీసుకొచ్చావా? నేను ప్రార్థన వెళ్తున్నాను, నాతో పాటుగా ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారా? అలాగే దేవుని సన్నిధిలో పాల్పొందటం బట్టి, దేవుని మాటలను బట్టి నీకు జ్ఞానము, ఆరోగ్యము, బలము, ఐశ్వర్యము సమస్యము కలుగుతుంది కనుక నాతో పాటుగా వచ్చి ప్రార్థనలో పాల్పొంది ఆశీర్వదించబడని ఏ దినమైనా లేకుంటే ఈ యొక్క కొన్ని దినాలైనా నీ ఇంటి వారిని సిద్ధం చేశారా? అలా చెప్పిన వారు స్తోత్రం చెప్తాం సార్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె మరి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఎవరో మన దగ్గర వారు ఆడవలసో లేకుంటే తోడుకోళ్ళు లేకుండా మరొకరు ఎవరొకరు ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, ఇద్దరు వెళ్ళాలి కదా. ఇద్దరు వెళ్ళాలా, ఒకరు వెళ్ళిపోతారా? ఒకవేళ ఆయన ఏదో పని ఉండి నేను రావడం కుదరలేదు, నువ్వు వెళ్ళొచ్చేసి ఛార్జీలు డబ్బులు ఇస్తాను, అవసరం 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, ఎందుకు ఖర్చు పెట్టావు, ఎక్కడ ఖర్చు పెట్టి అడగను. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. చాలండి, ఇంకో 100 ఇస్తాను అన్నారు అనుకోండి, మీరు అది తీసుకుని వెళ్ళిపోతారా? నువ్వు వస్తే నేను వెళ్ళేది, నువ్వు రాకపోతే దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. అక్కడ వెళ్ళిన తర్వాత అందరూ నన్ను అడుగుతారు, ఏంటి నీ భర్త ఏమి, బావగారేది, లేకపోతే అన్నయ్యేనని నాకు తెలిసిన వారు నా బంధువులందరూ అడుగుతారు కదా. ఇలా అడిగినప్పుడు వారికి ఒక్కొక్కరికి నేను ఏమని సమాధానం చెప్పాలి? వెళ్తే ఇద్దరు వెళ్ళేది, లేదా మానేమని అన్నట్లేదు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే నా ఫంక్షన్ విషయంలో మనం అడిగి ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే మనతో పాటు మన ఇంటి వారిని తీసుకుని దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. అక్కడ అనేకులకు పరిచయం చేస్తాం, అనేక విధాలుగా మనం ఆనందంతో సంతోషంతో కార్యక్రమంలో పాల్గొని తిరిగి మరలా వస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అంతకంటే ఆశీర్వాదకరమైనది, అంతకంటే శ్రేష్టమైనది దేవుని సన్నిధి కాదా? నీకు అలాగ అనిపించలేదా? ఎప్పుడు ఈ యొక్క దేవుని సన్నిధిలోనికి నా భర్తను తీసుకురావడం వల్ల ఎల్లవేళలా ఆరోగ్యాన్ని ప్రభు ఇస్తాడు, తన యొక్క సన్నిధిలో సుఖ సంతోషాన్ని ప్రభు కలుగు చేస్తాడు, క్షేమాన్ని దయచేస్తాడు. ఈ దీవెన నేను మాత్రమే కాదు కానీ నా ప్రార్థన బట్టిగా కాకుండా నా యొక్క యజమానుడు కూడా వచ్చి ప్రార్థన చేసుకుంటే దానివల్ల నా కుటుంబానికి దీవెనని నీకు ఏ దినమైనా అనిపించలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అనిపించినప్పుడు నువ్వు వారికి చెప్పి వారు వచ్చినా రాకపోయినా కానీ వారిని తీసుకురావాలనే ప్రయత్నం, కనీసం ప్రయత్నం చేయగలిగావా?
దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. అందుకనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మొదటిగా నిష్ప్రయోజనకరమైన వ్యక్తి ప్రయోజనకరంగా మార్చబడాలంటే ప్రభు మాట వినాలి. దేవుడికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. దేవుని మాట వినడం అంటే ఆ రోజు చెప్పిన ఆ మాటలు కంటి మీద రెప్పేయకుండా అలాగ వింటూ ఈరోజు చక్కని మాటలు వినమని సంతోషించడం కాదు. అలాగన ప్రవర్తన దేవుని యొక్క మాటలు విన్న వాటిని బట్టి తమ ప్రవర్తన ద్వారా తన భక్తులను మార్చుకుని ప్రభు సన్నిధిలో నడిపించే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందా. చాలా మంది అనుకుంటారు, అయ్యారు ఇలా మాట్లాడుతుంటే ఆ చర్చి నిండాలి కనుక అందుకనేసి ఇలా మాట్లాడతారు అనుకుంటారు చాలా మంది కదండి. కొంతమంది అనుకుంటూ ఉంటారు, మీరు కదండి మీరు మంచివారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొందరు ఏమనుకుంటారు తెలుసా, సేవకులు ఎందుకు ఇలా చెప్తారంటే వారు చర్చి నిండుగా కనబడాలి కదా, అందుకని వారు ఇలా చెప్తారనుకుంటారు. కాదు సహోదరి సహోదరా, నరకం నుంచి తప్పించబడి పరలోక రాజ్యంలో నిత్య సంతోషాన్ని వారు అనుభవించినట్లుగా ప్రభు యొక్క వాక్యమును బట్టి ప్రభు ప్రేరణ బట్టి మిమ్మల్ని మీ యొక్క కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా అలా నడిపించాలనేది సేవకుల యొక్క భారం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నింపబడతారని కాదు, అక్కడ పరలోక రాజ్యంలో నీకు కుమారులు ఉండాలి, పరలోక రాజ్యంలో నీ కుమార్తెలు ఉండాలి, పరలోక రాజ్యంలో ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో సంతోషించే జనాంగ మధ్య నిబిడవండా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము ఆ పరలోక రాజ్యంలో చక్కగా యవనస్తుల వలె తెల్లని బట్టలు వేసుకుని ఆ పరిశుద్ధులైన దేవాతి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ గుంపులో ఉండగా అక్కడి నుంచి చూస్తున్న సమయాల్లో ఒకవేళ నరకంలో ఉన్నటువంటి వ్యక్తులు వేదనతోటి ఆ యొక్క భయంకరమైన వేడితో వారు కాలిపోతున్న ఆ పరిస్థితుల్లో అందులో మన బిడ్డ ఉంటే, అందులో మన యజమానుడు ఉంటే, అందులో మన కుటుంబంలో వారు ఉంటే నువ్వు చూడగలవా, తట్టుకోగలవా? ఇప్పుడు చిన్న చేతికి గాయమైతేనే, చిన్నగా కొట్టుకుపోతేనే విలవలలాడిపోతుండే నీ హృదయం. అలాంటిది ఆ యొక్క నరక గుండంలో వారు పడిపోతున్న సమయాల్లో వారికి రక్షణ లేక, దేవుని మాట ద్వారా వారి జీవితంలో మార్పు లేక, నరకంలో వేడిమి కలిగిన అగ్నిగుండంలో బాధను అనుభవిస్తుంటే నువ్వు చూసి తట్టుకోగలవా? దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ఆ పరిస్థితి నుంచి తప్పించబడడానికి ఈరోజు మనం ఏం చేయాలి తెలుసా? వారిని ప్రభు మాట విని ప్రభు మాట ప్రకారంగా మనం సిద్ధపడాలి, వారిని సిద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. లాజరు ధనికుడు అనేటువంటి ఇద్దరు గురించి బైబిల్ గ్రంథంలో చక్కటి స్టోరీ అందరికీ తెలుసు కదండి. లాజరు ఎక్కడ ఉన్నాడు, దరిద్రుడు ఎక్కడ ఉన్నాడు, అబ్రహాము రొమ్ములో ఆనుకుని ఉన్నాడు. అక్కడ ఇక ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు, మండుచున్నటువంటి వేడిని కలిగిన స్థితిలో ఉన్నాడు. అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ వేదనలోనికి, ఈ యొక్క భయంకరమైన ఈ పరిస్థితుల్లోనికి నా వారు రాకుండా, అయ్యో ఇక్కడ భూమిలో ఉండగా నాకు ఈ యొక్క పరిస్థితులు తెలియదే, అందుకే నేను రక్షణలోనికి రాలేదు, అందుకే నేను మాట వినలేదు. అయితే ఇదిగో ఈ వేదన కారణం నుంచి తప్పించబడడానికి నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, వారి దగ్గరికి ఎవరినైనా ఇక్కడ నుంచి పంపించాడు. హల్లెలూయా. ఎక్కడికి పంపించాలంట? పరలోక రాజ్యంలో నుంచి ఒక తన ఇంటి వారు ఈ వేదనకరమైన పరిస్థితులకు రాకుండా ఉండి నిమిత్తమై వారు కొరకు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరినైనా పంపించి మరి. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రాణం ఉండగా చేసిన ప్రార్థనకి జవాబును పొందుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశాలు ఉండగా దేవుని మాట వింటేనే దాని యొక్క ప్రతిఫలాన్ని నువ్వు చూడగలవు. ఒకవేళ ఒక్కసారి ఈ దేహాన్ని, ఈ యొక్క ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ చేసే ఘోష కానీ, ప్రార్థన కానీ ఈ భూలోకంలో ఏ కార్యాలను చేయించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం యొక్క గట్టిగా చేతులు తెచ్చుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకే ఒక మాట అన్నాడు. అబ్రహాము ఏమన్నాడంటే, అక్కడ వారికి ప్రకటన చేయడానికి ప్రవక్తలు ఉన్నారు, దేవుని యొక్క దాసులు ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. వారు చెప్పినప్పుడు వింటే ఆ మాట ప్రకారంగా వారి యొక్క అగ్నిగుండం నుంచి, వేదన నుంచి తప్పించబడగలరు. లేదంటే నీవున్న ప్లేస్లోనికి వాళ్ళు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలను లేకపోతే నీ కుటుంబస్తులను ఎక్కడ చూడాలనుకుంటున్నాను? ఏ స్థలంలో చూడాలనుకుంటున్నా? నువ్వు నిజంగా నీ కుటుంబస్తులను నీతో పాటుగా పరలోక రాజ్యంలోనికి నడిపించాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని ఈ లోకంలో ఉండగానే, దేవునిగాను ఈ లోకంలో ఉండగానే ఆయన రక్తం వల్లనే పాప విమోచన అనేది విషయం వారికి అర్థం
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారిని బాప్తిస్మలోకి నడిపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే మీతో పాటుగా వారు కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్తారు. దేవునికి స్తోత్రం చేయండి. ఈ సిద్ధపాటు కొడుకులు దేని కొరకు? మనం సిద్ధపడమే కాదు అని మన కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకోవడానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సోదరుడా, నిష్ప్రయోజనకరమైన వ్యక్తి ప్రయోజనకరంగా ఎలా మార్చబడగలరంటే కేవలము దేవుని యొక్క మాటను బట్టి. ఈ దేవుని మాట వినబడగానే నిలువే పట్టణస్తులందరూ కూడా రాజుతో సహా ఏం చేస్తున్నారంటే ఆ మాటకు విధేయులై తమ యొక్క విలువైన వస్త్రాలను తీసి ప్రక్కకు పెట్టేసి దీన వస్త్రాలను ధరించుకుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి పట్టణం అంతా రక్షించబడ్డది. దేవునికి స్తోత్రం జరిగిందా? హల్లెలూయా. పట్టణం అంతా రక్షించబడ్డది. పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒక మాట చెప్పిన యోనా గ్రంథంలో నుంచి ఒక మాట మీకు తెలియజేస్తాను. చూడండి, ఈ యొక్క యోనా గ్రంథంలోనే వాడ నావికుడు అన్యుడు యోనా దగ్గరికి వెళ్ళి యోనాతో అంటూ ఉంటాడు. ఏమనంటే, ఓయ్ నిద్రపోతా. దేవునికి స్తోత్రం. ఐదు వచ్చిన సత్యం చేస్తాను. ఎన్నో వచ్చినామని ఆలోచన మొదటి అధ్యాయం 6వ వచనంలో ఏమన్నది? వాడ నావికుడు ఆయన యొద్దకు వచ్చి, ఓయ్ నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. విషయం ఏంటంటే మీకు అందరికీ తెలిసిన వాక్య భాగమైన దాంట్లో విషయాన్ని జాగ్రత్తగా గమనించాను. ప్రార్థన చేయవలసిన వాడు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోయి దేవునికి మహిమ కలుగును గాక. ఐదుగురికి అక్కడ మాటలు తెలియజేశారు. వారు అక్కడ ఏం చేశారంటే యేసు క్రీస్తు పెట్టినటువంటి 3 దినాల ఉపవాస ప్రార్థన ఏం చేశారు? వారు తినలేదు, విన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిందారు. హల్లెలూయా. ఏం చేయలేదు? వారు తినలేదు కానీ విన్నారు. దేవుని మాటను విన్నారు. శరీర ఆహారాన్ని వారు తినలేదు. దేవునికి స్తోత్రం చెల్లిందా? క్రైస్తవుల జీవితం చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. నోటి మాట, మనం చేసే ప్రార్థన అన్నీ చాలా ప్రాముఖ్యమైనవే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ నోటి మాటలో ప్రభు శక్తినిచ్చాడు. మీరు చేసే ప్రార్థన వల్ల గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంటాయి. నమ్మకం ఉన్న వారందరూ స్తోత్రం చెప్తా. మీరు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నామని అంటున్నారా? లేకుంటే బలవంతంగా నమ్ముతున్నట్లే కనబడుతున్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుని ఏం చేశాడు? నిలిచి ఉండినట్లుగా ఆజ్ఞాపించగా సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా? ఏలియా లాంటి స్వభావం కలిగిన వాడైనా ఆయన ఆకాశంలో వర్షింపుకుంటున్నట్లుగా ప్రార్థన చేయగా ప్రార్థన ప్రభు ఆలకించి 3 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం చెల్లిందా? వాళ్ళంటే భక్తులండి, మనమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన ప్రభు ఆలకించడం ఎక్కడైనా వాక్యంలో రాశాడా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట విన్న ప్రతి ఒక్కరి ప్రార్థన ప్రభు ఆలకించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా? యోనా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవలసిన వాడు పడుకున్నాడు కాబట్టి అక్కడ ఏం ఎదుర్కొన్నాడు? గొప్ప ప్రళయాన్ని ఎదుర్కొన్నాడు. అతనే కాదు, యోనే కాదు, యోనాతో పాటుగా ప్రయాణం చేస్తున్న పడవంతా మునిగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో అనేక మంది శ్రమల పాలైపోతున్నారు. వారి కష్టాన్నంతా పోగొట్టుకుంటున్నారు. వాడు తేలిక చేయడానికి వారి విలువైన సామాన్లంతటినీ కూడా తీసి ఆ సముద్రంలో పడవేస్తున్నారు. ఎందుకు ఇంత నష్టం? ఎందుకు ఇంతటువంటి భయంకరమైన పరిస్థితి? ఎందుకంటే ప్రార్థించవలసిన వాడు పడుకున్నాడు కనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థించలేదు అనుకోండి, మెల్లిగా సాతాను ఏం చేస్తాడు? లోపలికి ప్రవేశిస్తూ ఉంటాడు, నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థించడం ప్రారంభిస్తే కనుక ప్రభు కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించిన విషయంలో నిర్లక్ష్యం వద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాట వినడంలో నిర్లక్ష్యం వద్దు. ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే మీరందరూ కలిసి దేవుని మాట విని వెంటనే ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ ఈ మాట ఎక్కడ వింటలేదేమో, ఇంట్లో అనేక సార్లు చెప్పి విసిగిపోయావేమో, ఇక నేను సావరం బాబుని ఉద్దేశమేమో. దేవునికి స్తోత్రం చేయలేదా?
అలా కాకుండా నేను నీకు ప్రభు చేతులకు అప్పగిస్తున్నానని నీవు ఎప్పుడైతే ప్రభుకి అప్పగించావో నీ వెనకాల వారు పరిగెత్తుకెళ్ళి ప్రార్థన చేయడానికి నీతో పాటుగా వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ప్రభు మాట విని ప్రార్థన చేసిన ఆ సమయాల్లో ఆ ప్రార్థనను బట్టి లేదంటే వారు దేవుని మాటకు విధేయత చూపించిన ఆ విధానాన్ని బట్టి అక్కడ పరిస్థితులన్నీ మారిపోయింది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నేను మాట్లాడినా లేకంటే మీరు మాట్లాడినా మన మాటకి అంత విలువ ఉండదు. కానీ మన మనస్సులు మార్చబడాలంటే, మనిషి యొక్క మనస్సు మార్చబడాలంటే, వారి ఆలోచనలు మార్చబడాలంటే కేవలం దేవుని మాట మాత్రమే, దేవుని మాటకు మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు చెప్పినా వింటలేదా? ఎన్నిసార్లు బ్రతుకులాడినా కానీ నువ్వు బ్రతుకులాడిన దానికి ఏమాత్రం విలువలేదా? ప్రభు మాటకు వారిని అప్పగించే. దేవునికి స్తోత్రం చెల్లిందా. నువ్వు చెప్పని అనేకమైన విషయాలు, నువ్వు కదిలించలేని కఠినమైన అనేక హృదయాలను కరిగించి దేవుడు తన యొక్క వాక్కు చేత వారిని లొంగ తీసుకునేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 119 కీర్తన 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాం కదా, యవనస్తుల గురించి ఒక చక్కటి మాటను అక్కడ చూస్తూ ఉన్నాం. చదవండి ఒకసారి. 119 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యము బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని కనబడుతుంది? 119 9వ వచనంలో ఏమని కనబడుతుంది? యవనస్తులు దేని చేత తమ నడకను, తమ జీవితాన్ని మార్చుకోగలరు, తమ జీవిత విధానాలను మార్చుకోగలరు. అంటే వారి యొక్క హృదయంలో ఉన్న ఆలోచన, వారి హృదయంలో ఉన్న ఆ యొక్క కోరికలు ఇవన్నీ కూడా దేనిని బట్టి మార్చబడతాయంటే దేవుని యొక్క వాక్కును బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాటే మార్చేది కానీ మరొక మాట మార్చేది కాదు. మా తండ్రి గారు సేవకులు. నా చిన్ననాటి నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి నాన్నగారు సేవకులే. కానీ ఆంటీ బాగా తెలుసు నా గురించి బాగా. దేవునికి స్తోత్రం. నా గురించి విషయాలన్నీ తెలియాలంటే ఆంటీ గారు చెప్తారు వినండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రిసమోదరి సోదరుడా, ఒకనొక సమయంలో నా తండ్రి గారు చిన్ననాటి నుంచి నాకు తెలిసిన చిన్నతనం నుంచి కూడా పరిచర్యలు ఉన్నారు. కానీ నేను ఎప్పుడు ఆ పాస్టర్ గారు కుమారుల్లా పెరగలేదు. నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎంత కుదిరిండేది కానీ మీకు అందరికి అర్థమైపోయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానికి పూర్తిగా వెళ్ళగానే ఉన్నాను. ఆయన చిన్నప్పుడే నన్ను సమర్పించుకున్నారు. నేను ఇంకా బయటికి రాకమునిపే కుమారుని ఇస్తే నీకే అనేసి ప్రభువుకు మొక్కుకున్నారు. నేను బయటకు వచ్చిన తర్వాత నేను అన్నాను, నువ్వు మొక్కుకున్నావు కనుక నీ ఇష్టం, నేను మొక్కుకోలేదు కనుక నేను తెచ్చినాను. దేవునికి స్తోత్రం చేయండి. ఎన్నిసార్లు చెప్పారు. కన్నీటితో సంఘం ప్రార్థించింది. ఆ యొక్క నాన్నగారు అమ్మగారు కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా అడిగేవారు, కుమారుడు సేవకు రావాలి, సేవకు రావాలి, సేవకు రావాలని అడుగుతూనే ఉండేవారు. కానీ నేను ఏ మాత్రం కూడా వారి మాటలు ఎప్పుడూ లెక్క చేయలేదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనుషుల మాటలు మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏమాత్రం కూడా మార్చలేదు. దేవునికి స్తోత్రం చెల్లిందా. నాకు తెలియకుండానే దేవుడు నన్ను పట్టుకున్నాడు. నాకు తెలియకుండానే దేవుడు నన్ను మార్చాడు. అతని యొక్క వాక్కు మార్చినది నన్ను. ఆ మార్చిన ఆ దినము నుంచి నా యొక్క ఉద్యోగమును విడిచిపెట్టుకుని ప్రభు పరిచర్యకు రావడానికి పూర్తిగా సమర్పించుకుని నేను దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో మారులు ఆ యొక్క తల్లిదండ్రులు కన్నీటితో చెప్పిన మారని నా యొక్క జీవితము నేను ఆ యొక్క పని చేసుకుంటున్నాను. హైదరాబాద్లో పని చేసుకుంటున్న కంపెనీ నుంచి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి 10 గంటల సమయాల్లో వాక్యాన్ని పెట్టుకుని ప్రభు మార్చిన తర్వాత వాక్యమును పెట్టుకుని భోజనం చేస్తూ ఉండగా ఆ వాక్యము టీవీలో చెప్తున్నటువంటి ఆ వాక్యము ద్వారా నా యొక్క హృదయము కరిగించబడి కళ్ళంట నీరు కారుతూనే ఒక ప్రక్కన అన్నం తింటూనే ఒక ప్రక్కన పశ్చాత్తాపం నాలో కలిగేది. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. అందును బట్టి మీ ముందు నుంచోగలిగాను నేను. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. లేకపోతే దేవుని మాటకు విధేయత చూపించకపోతే కనుక నిష్ప్రయోజనకరమైన వాడిని నేను. దేవునికి స్తోత్రం చెల్లిందా. నిష్ప్రయోజనకరమైన వ్యక్తిని ప్రయోజనకరంగా మార్చింది ఏంటంటే దేవుని వాక్యే. ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడి నుంచి నువ్వు వింటున్నా కానీ లేకపోతే దూరం నుంచి నువ్వు వింటున్నా కానీ దేవుని వాక్కు శక్తి కలిగినదని, దేవుని యొక్క వాక్కుకు అసాధ్యమైనది ఏమీ లేదని గమనించి ఆ వాక్కుకు నువ్వు విధేయగలిగితే కనుక నిష్ప్రయోజనకరమైన నీ స్థితిని ప్రయోజనకరమైన రీతిలో మార్చగలడు. దేవునికి స్తోత్రం. దుఃఖాన్ని కలుగు చేసి, వేదన కలుగు చేసి నీ జీవితము ఎవరికి నీ వల్ల ఉపయోగం
నేను అవమానపరుస్తున్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా నీకు ఘనతను తీసుకొచ్చే రీతిలో దేవుని యొక్క వాక్కు నీ జీవితంలో ఒక కార్యాన్ని చేయగలదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిష్ప్రయోజనకరమైన వ్యక్తిని ప్రయోజనకరంగా మార్చగలిగింది ఏంటంటే దేవుని యొక్క వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్కును వినగలుగుతున్నారా? మాస్టర్ గారు చెప్పే మాటలు, దేవుని యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో ఆయన మాట్లాడుతున్న మాటలు వినగలుగుతున్నారా? వింటే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. రెండవ మాట మనం గమనించినట్లయితే, రెండవది ఏంటంటే నిష్ప్రయోజనకరమైన వ్యక్తి ప్రయోజనకరంగా మార్చబడటానికి దేవుని వాక్కు విన్న తర్వాత మన మనస్సులను మార్చుకుంటే మనం ప్రయోజనకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. చదువుదాం ఒకసారి లోకసువార్త 19వ అధ్యాయము. లోకసువార్త 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం ఒకసారి. లోకసువార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడి ఒక్క చదవండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద అయినను అన్యాయముగా దేనినైనా తీసుకుని నీడల అతడికి 4 వంతులు మరలా తిరిగి ఇచ్చేది. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు అంటే మన వస్త్రాలు మార్చుకునేంత ఈజీ కాదు. అది దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వేసుకున్నటువంటి తెల్ల వస్త్రాలు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అవి వెంటనే మారిపోతాయి. కానీ మనసు అంత తేలికగా దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. మారు మనసు అనేక విషయాలు, మనసు మార్చుకోవడం అనే విషయాలు చాలా చిన్నగా కనబడవచ్చు, కానీ అది మాటల్లో కనబడేది కానీ కాదు, కానీ చేతల్లో చూపించగలిగేది అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సుంకర గురించి, జక్కయ్య గురించి అనేకమైన విషయాలు దాంట్లో మనం చూస్తాం. అతను పాపుల సంబంధి అని, లేకపోతే పాపముతో కూడినవాడని, అన్యాయంగా ధనాన్ని సంపాదించేవాడని అనేక మాటలు అతని గురించి వాక్యవాదంలో కనబడుతూ ఉంటాయి. అతని జీవితంలో ఒకే ఒక్క ఆశ కలిగింది, యేసును చూడాలని. యేసును చూడాలనే ఆశ కలిగిన అతను ఆ యొక్క చెట్టు ఎక్కి కూర్చున్న సమయాలు చూస్తూ ఉండగా దేవుడు అతన్ని చూస్తాడు. అతను చూడాలనుకున్నాడు కానీ, యేసును చూడాలనుకున్నాడు కానీ యేసు అతను చూస్తాడని అనుకోలేదు. ఇక్కడ కూర్చున్న మనలో చాలా మందికి ఉండే ఆలోచన ఏంటంటే, మనం వెళ్తే మనము పాస్టర్ గారు కనిపిస్తాం. దేవునికి స్తోత్రం చేయాలి. హల్లెలూయా. ఒకవేళ మనం పట్టించుకుంటారా పాస్టర్ గారు, ఎక్కడో కూర్చొని కొంతమంది అయితే మనం ఇళ్ళము లేదో తెలియదు పాస్టర్ గారు కానీ మనం అనుకుంటాం. ఇళ్ళలా కనిపించి వచ్చారు మనం అనుకుంటాం. కానీ ఈ సహోదరి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు చూసేవాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ దైవ శాఖలతో మేము నిలబడి చూస్తే మీ ముఖాలు కనబడుతూ ఉంటాయి, లేదంటే మీరు కనబడుతూ ఉంటారు, కానీ దేవునికి మీ హృదయం తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. మీ వేదన తెలుసు, మీ బాధ తెలుసు, మీ హృదయంలో ఉన్న ప్రతి చింత తెలుసు, మీరు అడగక మునిపే మీకు సంబంధించిన ప్రతిదీ తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మీ చింత యావత్తును కూడా నా మీద మోపండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తున్నావో నీ హృదయమును ఎరిగిన దేవుడు, అడగక మునిపే అక్కర్ను ఎరిగిన దేవుడు నీ అవసరములన్నింటినీ ప్రభు తీరుస్తాడు. అలాగ తీర్చును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా ఉపవాసంతో ఉన్నాడు. నెహెమ్యా ఉపవాసంతో ఉండి ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బహు దుఃఖంతో ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ యెరూషలేము ప్రాకారాలు కూలిపోయినాయి. వాటిని బట్టి వేదన, వాటిని బట్టి దుఃఖము, భారముతో ఉన్నాడు. ఆ భారముతో ఉండి తన పనిని జరిగిస్తూ ఉన్నాడు. ఆ పనిని జరిగిస్తూ వెళ్ళి ఆ యొక్క పానదాయకుడు కనుక ద్రాక్షారసం అందించే సమయంలో రాజు దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం అందించుండగా ఆ రాజుకి అయ్యా నా మనసులో దుఃఖం ఉంది, లేకపోతే నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోలేదు. కానీ రాజే అడుగుతూ ఉన్నాడు, ఇదే నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. హల్లెలూయా. అతనికి కావలసిన సహాయం చేసిన రీతిగానే ఈ రోజు దైవ సన్నిధిలో నీవు ఉంటూ ఉండగా, దేవుని మందిరంలో ఉంటూ ఉండగా నీ
నీ జీవితంలో అవసరమైనదని ప్రభు తన యొక్క కృపలో సమృద్ధి చేస్తున్నారు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. ఆయన వివాహం Happy birthday to you. Happy birthday to నిశ్చయంగా ఈ కుటుంబం నీ దుఃఖముకు ముగింపు ఈ దేవుని ప్రభు అవధులు లేని ఆనందం వెలుగుగా పొందిన రోజు. చూస్తూ ఉన్నాడు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. ప్రభు ఆయన చూస్తారు. Happy birthday to you. Happy birthday to you. అవధులు లేని ఆనందం వెలుగుగా పొందిన రోజు. ఇది నీ పుట్టిన రోజు, మనసైన వేడుక రోజు. ప్రభు మాట్లాడాలి. ఏమైనా తీసుకుంటే కనుక ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారంగా 4 వంతులు నేను ఇచ్చేస్తాను ప్రభు. ఎవరు అడిగారు? నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అడిగారు? జక్కయ్య నిన్ను ఎవరు అడిగారు? వారు మనసు నిన్ను అన్యాయంగా తీసుకున్నది 4 వంతులు చెల్లించమని ఎవరు అడిగారు? జాగ్రత్తగా గమనించండి. చాలా మంది వచ్చి వెళ్ళిపోతారు కానీ వారి జీవితంలో మారు మనసు ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు దేవుని సన్నిధిలోకి వచ్చి వెళ్ళిపోతారు కానీ చాలా మంది వారి జీవితంలో మారు మనసుకు చోటు ఉండదు. నిజంగా ఒకవేళ దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి మారు మనస్సుకు నీ హృదయాన్ని అప్పగించిన, లేకపోతే నీ జీవితంలో మారు మనస్సును కలిగి ఉండాలని అనుకున్న వ్యక్తి అయితే దేవుని ఆత్మ చేత నింపబడిన ఆ సమయంలోనే నీ తప్పిదములన్నింటినీ గమనించుకుంటూ ప్రభువా ఈ దినం నుంచి నేను ఆ తప్పులను చేయను, ఇక ఎన్నడూ జారిపోను, ఇక ఎన్నడూ నీ సన్నిధికి దూరం కానని ఓరుని కల్పిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేస్తావు? ఒక తీర్మానాన్ని నీ అంతటి నీవే తీసుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోధించండి, కన్నీరు కార్చండి, వాళ్ళ ప్రభు పాదాలను తడపండి అని ఇక్కడ పాస్టర్ గారు చెప్పవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత వేయబడిన మనస్సాక్షుల వలె చాలా మంది కఠినమైన హృదయాలతోటి దేవుని సన్నిధిలోకి వస్తున్నారు కానీ కన్నీటితో ఆయన పాదాలను చేరుకునే వారు బహు తక్కువ మంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు తన యొక్క మాటల ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. ఎందుకు నీ జీవితంలో నిష్ప్రయోజనకరంగా ఉంటున్నా, ప్రయోజనకరంగా మార్చబడవలసిన నీవు ఇంకా నిష్ప్రయోజనకరంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? నీలో ఇంకా మారు మనసు కొదువై దేవునికి దేవుని వాక్యం చూడలేదు, ఇంకా కొదువైన చివరి ఒకే ఒక రెఫరెన్స్ తీసి తదుపరి ముగింపులోనికి మనం వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాము. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం అందరూ తీసుకొని ఒకసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. నా ప్రియుని గురించి పాడుదల వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారి గురించి పాడుదల వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ద్రాక్ష తోట ఒకటి ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించెను గాని దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండేది కానీ అది కారు ద్రాక్షాలు కాచెను. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. భక్తుడైన యెషయా ద్వారా తెలియజేసినటువంటి ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచన చేయండి. నా ప్రియుని గురించి నేను పాడుతున్నాను వినండి. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోట ఎవరు? సంఘం. దేవునికి స్తోత్రం చెల్లిందా? ఆ ద్రాక్ష తోట దేనికి సాదృశ్యం కనబడుతున్నది? సంఘం. ఆ ద్రాక్ష తోట గురించి తెలియజేస్తున్నాడు ఏంటంటే అది శత్రువు లేని భూమిలో వేయలేదంట ప్రభు. శత్రువు కలిగిన భూమిలో నాట. దేవునికి మహిమ కలుగును గాక.
సత్తువు కలిగిన భూమి, సారవంతమైన భూమి. దేవునికి మహిమ కలుగును గాక. సారవంతమైన ఆ భూమిని ఆయన ఏం చేశాడంటే చదును చేసి రాళ్ళనన్నింటినీ తీసి అక్కడ చక్కగా దానికి కావలసిన రక్షణకు కావలసిన బురుజును ఒకటి కట్టించి దానికి కావలసిన బావిని ఒకటి తవ్వి నీళ్లను పోషణను సమస్తమును దానికి ఇస్తూ ఉంటే ఆ తర్వాత కనబడుతున్న వాక్య భాగాలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసి చేయవలసినవన్నిటిని చేసి ఎదురు చూస్తూ ఉన్నాడంట. ద్రాక్ష తోటలో ఆ యొక్క మంచి ద్రాక్ష పళ్ళు వస్తాయి, నేను చేయవలసినవన్నీ కూడా చేశాను కదా అని దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం అంతటిని అనుభవించి తర్వాత ఆ యొక్క ద్రాక్ష పళ్ళు కాసే సమయంలో చూస్తే అవి మంచి ద్రాక్ష పళ్ళు కాయడం మారివేసి పనికి రాని లేకుంటే ఉపయోగం లేని కారు ద్రాక్షాలు కాస్తుందట. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఇంత కష్టపడినందుకు, ఇంత ఎరువేసినందుకు, ఇంత బలముగా నడిపించినందుకు, ఒక ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగా నడిపించబడవలసిన నేటి దినాల్లో సంఘములో క్రైస్తవులు అనేక మంది దేవుడు కాపు కొరకు ఎదురు చూస్తుండగా కారు ద్రాక్షాలుగా మారిపోతూ ఉన్నారు. చాలా మంది ఫలవర్గమైన స్థితి వారి జీవితంలో కనబడట్లే, పూర్తి వారి మనస్సు కనబడట్లే. అందుకే లోకము వారిని గురించి మాట్లాడుతూ ఉన్నది. చర్చకు వెళ్తున్న వారు ఏమైనా మార్పు వారిలో ఉన్నదా? లోపల స్తోత్రం స్తోత్రం అని చక్కగా వారు తన యొక్క స్వరముతో పలుకుతూ ఉన్నారు, కానీ బయటకు వచ్చి వారు చెప్పే ఆ మాటలు లేకుంటే వారు మాట్లాడే ఆ మాటలు ఆ దూషణకరమైనవి, లేకుంటే లేనిపోని మాటలు, బూతులు మాట్లాడుతూ రకరకాలుగా చేస్తున్నటువంటి వారి జీవితంలో ఏమైనా మార్పులు ఎవరిని చూసుకునే సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి అడిగి వారిని మీ సహోదరి సోదర, నేను ఎక్కడ నాటాడు ప్రభు? ఎక్కడ నాటాడు? జీవము కలిగిన దేవుని సంఘములో ఒక భారంతో నీ దగ్గర పనిచేసే, నీ కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులు నీ దగ్గర పెట్టుకున్నారు. అంతేకాకుండా నీలో పరిశుద్ధత కలుగునట్లుగా, నీలో అపవిత్రత తొలగిపోనట్లుగా ఆయనే తన శిలువ రక్తము ద్వారా, త్యాగము ద్వారా ఆయన శిలువ రక్తములో నిన్ను కడిగి శుద్ధీకరించి ఆయన పాపములందరినీ తొలగించి పరిశుద్ధమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తే నువ్వేం చేస్తున్నా? ఫలించవలసిన నీవు, అభివృద్ధి పొందవలసిన నీవు, ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవలసిన నీవు ఆ రక్షణ వస్త్రాన్ని మరలా ఏం చేస్తానంటే మలినము చేసుకుంటున్న వారు అనేక మంది కనబడుతూ ఉన్నారు. ఈరోజు సహోదరి సహోదర, ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. నీ దగ్గర నుంచి ఫలభరితమైన స్థితిని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యజమానుడు చూస్తూ ఉండగా, తోటమాలి చూస్తూ ఉండగా, తోటమాలికి ప్రయోజనకరమైన ఒక ద్రాక్షావల్లి వలె ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందా? నిన్ను బట్టి ప్రభువుకు మహిమ కలగా, నిన్ను బట్టి అనేకులు దేవుని వైపుకు నడిపించబడాలి. ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండగలుగుతున్నాం. ఈరోజు మన నోటి మాటను బట్టి మన పరిశుద్ధతను మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను ఎదుటి వారు చూడగలుగుతున్నారా? కనీసం మన దగ్గరకు వచ్చి, అమ్మా నా గురించి ఇలా ప్రార్థన చేయి, నువ్వు చాలా బతుకురాలు, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి, నా యొక్క ఇంట్లో ఈ బలహీనత ఉంది, ఒంట్లో ఈ బలహీనత ఉంది, ఇంట్లో ఈ సమస్య ఉందని నీ గురించి చెప్పేవారు ఎవరైనా ఉన్నారని దగ్గర దేవునికి స్తోత్రం. అలా ఎవరితో చెప్తారో తెలుసా? ప్రార్థన చేసే వారితో, ప్రార్థనా పరులతో. మిగిలిన వారయ్యా నీ ప్రార్థన ఆలకిస్తాడు ప్రభు, నువ్వు చక్కగా ప్రార్థన చేసుకుంటా, నా సమస్యలు బట్టి నీ ప్రార్థనలు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. నేను అలా అడగలేకపోతున్నారంటే నువ్వు ఇంకా సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోలేదు. దేవునికి స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మొదట్లో నిష్ప్రయోజనకరమైన వారే, ఉపయోగకరమైన వారు కాదు, కానీ దేవుని మాట వారిని సరిచేస్తూ ఉండగా, వారి జీవితంలో ఆ మాటకు ప్రాధాన్యతనిచ్చి వారు దేవుని యొక్క మార్గంలో మారు మనసు పొంది నడిపించబడుచుండగా ఒక ఫలభరితమైన స్థితిలోనికి వారు నడిపించబడతారు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదర, ఇంకా నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటున్నావేమో. ఈరోజు దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిన ఓనేసిము ఎలాగున మరలా
ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడి మంచి సాక్ష్యముతో ఫిలోమోను దగ్గరికి చేర్చబడుతున్నాడు. అలాగన నీ జీవితంలో కూడా నిష్ప్రయోజనకరమైన స్థితిలో నుంచి ఒక ప్రయోజనకరమైన స్థితిలోని కనుక నీ సేవకునికి సంతోషములు కలుగు చేసే విడగా, నీ ఇంటిలో గౌరవాన్ని పెంచే విడగా, నీ ప్రార్థనను బట్టి నీ ఇంట్లో ఒక ఆశీర్వాదాన్ని చూడగలిగిన ఆ స్థితిలోనికి, దేవుని నామమునికే మహిమను తెచ్చే ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడ్డానికి ఈ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఆయన మాట వింటావా? ప్రభు నిన్ను సిద్ధం చేస్తున్నాడు. ఆ మాటను బట్టి మారు మనసు పొందుతావా? ఖచ్చితంగా ప్రభు నిన్ను ఫలభరితమైన స్థితిలో నడిపించేవాడు. ఇంకా కారు ద్రాక్షాలు కాసేవారిగా ఉంటే, అంటే మాట వినకుండా లోకంలో సినిమాలు లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆ ఎంజాయ్మెంట్ వీటన్నిటిని కోరుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ ఉపవాస ప్రార్థనలో నీకు మరొక అవకాశాన్ని ప్రభు ఇస్తున్నాడు. అవకాశాన్ని బట్టి దేవుని మాటకు లోబడుతూ ఒక ప్రయోజనకరమైన స్థితిలో నడిపించబడు. నిశ్చయంగా ప్రభు తన ఆశీర్వాదాన్ని మేము రూపొందించుగాక. కళ్ళు మూసుకుని అందరూ కూడా మోకరించి ప్రార్థనకి వెళ్దాం. ఓనేసిము అనబడుతున్న వ్యక్తి మొదట నిష్ప్రయోజనకరమైన వాడే, కానీ అతడు ప్రయోజనకరంగా మార్చబడ్డాడు. దేని వల్ల ప్రయోజనకరంగా మార్చబడ్డాడు? దైవ సేవకులతో సహవాసము, దేవుని యొక్క వాక్యము వినటం ద్వారా. మొదట తను నష్టాన్ని కలుగు చేసి ఒక దొంగతనం చేసు లేకుంటే మరొకటి చేసు యజమానుడికి నష్టాన్ని కలుగు చేశాడు. కానీ ఇప్పుడు దేవుని మాట అతన్ని సరిచేయగానే వాటిని విడిచిపెట్టుకుని పరిశుద్ధతే తన లక్ష్యముగా పరలోక పట్టణములకు చేరుకోవడమే అతని గురిగా ఎంచుకుని అతడు తన యొక్క అడుగులను ముందుకు వేస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. రాత్రి సహోదరి సోదరుడా, ఇంకా నువ్వు దుఃఖాన్ని కలుగు చేసే వ్యక్తిగానే ఉంటావా? ప్రభువును దుఃఖపరుస్తూ ఇంట్లో వారికి ఉపయోగకరంగా లేకుండా ఇంకా వేదనకరమైన పరిస్థితులను ఉంటావా? ప్రయోజనకరమైన వ్యక్తిగా నిన్ను ప్రభు మార్చడానికి శత్రువు గల భూమిలో నిన్ను నాటండనే విషయాన్ని, సారవంతమైన భూమిలో నిన్ను నాటండనే విషయాన్ని గమనించి ఈరోజే ప్రభువా నీ మాటకు లోబడగా, ప్రభువా ఈరోజే నిశ్చయముగా మారు మనస్సుకు తగిన ఫలాన్ని నా జీవితంలో నేను కలిగి ఉండడానికి నేను నడిపించి ప్రభావిత నిలువు మోకాల మీద మోకరించి వెలిగెత్తి స్తోత్రాలు చెల్లిస్తూ గుర్తుంచుకోండి, రాజు సైతము తన రాజ వస్త్రాలను విడిచిపెట్టుకుని ఏం చేశాడు? బూడిదలో కూర్చున్నాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. నిజమైన సహోదరి సోదరుడ, తగ్గింపు ప్రభు దగ్గర అవసరమైనది. ఆయన సన్నిధిలాగా ప్రార్థన చేయించడుగా నిశ్చయముగా దేవుడు తన యొక్క కృప ద్వారా నీ ప్రతి పరిస్థితిని మార్చగలడు. ప్రార్థించు. నీ భక్తిని మాట వినట్లేదా? నువ్వు ప్రార్థన చేయించడుగా ఆ మాట వినగలిగిన వ్యక్తిగా నడిపించబడతాడు. నీ యొక్క జీవితంలో ఒక బలవంతమైన స్థితిలోనికి, ఒక నిష్ప్రయోజనకరమైన స్థితి నుంచి ప్రయోజనకరమైన స్థితిలోనికి ప్రభు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అలా నడిపించబడ్డారు. ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. స్తుతిద్దాం, ప్రభునామమున అయిపోద్దాం. అయ్యా పశ్చాత్తాపంతో అడుగుదాం. నన్ను దర్శించండి. రాత్రికాల సమయంలో నన్ను దర్శించండి. అయ్యా నేను పరలోక రాజ్యంలో ఉంటున్న నా యొక్క భర్త నరకంలో ఉండకూడదు. నేను పరలోక రాజ్యంలో ఆనందాన్ని అనుభవిస్తూ నా కుమారుడు ఆరని అగ్నిలో ఉండకూడదయ్యా. పరిస్థితులు మార్చబడాలి. ప్రభు అనేవి కరిగరం చూపించారు. అడుగుదాం, అందరూ నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో, నన్ను మార్చుకో నీ పోలికలో, నన్ను దిద్దుకో నీ రూపులో. ఆత్మదేవా అనంత జ్ఞాని నన్ను ఆశీర్వాదించుమా, నా లోటును పూడ్చుమా, నన్ను ఆశీర్వాదించుమా, నా
అనంత జ్ఞాని నన్ను ఆశీర్వదించుమా, నా లోటును తీర్చుమా, నన్ను ఆశీర్వదించుమా, నా లోటును తీర్చుమా. నిశ్చయముగా ప్రభువే ఈ దినమున మన మధ్య నుండి ఆయన తన ఆశీర్వాదములను అందిస్తున్నాడు. తన స్వరూపంలోకి మార్చి మనకున్నటువంటి ప్రతి ఒక్క లోటును, ప్రతి ఒక్క సమస్యను ప్రభువే తొలగించి ఒక నూతనమైన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. ఆయనకి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధునికి వందనాలు. కృప కలిగిన దేవునికి స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈరోజు తండ్రి ప్రతి ఒక్కరితో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఎవరి వేదనతో ఉన్నారు, ఎవరి బాధతో ఉన్నారు, ఎవరు ఏ అవసరతలో ఉన్నారు తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడు నీవే. ఇదేమన్న తండ్రి నీ ఉద్దేశాన్ని బయలుపరిచినందుకు నీకు వందనాలు. నిష్ప్రయోజనకరమైన స్థితి, దుఃఖాన్ని, వేదన, పరిస్థితులను కలుగు చేసేటైతే ప్రయోజనకరమైన స్థితి సంఘమునకు, కుటుంబమునకు, యజమానునికి, సమాజమునకు తండ్రి ఒక సంతోషకరమైన స్థితిలోనికి తండ్రి ప్రయోజనకరమైన స్థితులు నడిపించేది. అలాగూ తండ్రి నడిపించిన కొరకై నువ్వు సిద్ధపాటు చేస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు. ఇదే నుండి దాసులు నేను మరుగుపరిచి ప్రభువును బలహీనుడు తండ్రి బలపరిచి వాడుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా ఓనేసిమ వలె తండ్రి మీరు జీవితాలు మార్చబడడానికి కృప చూపించండి. ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన ఇప్పుడు ప్రయోజనకరముగా మార్చబడడానికి సహాయం చేయండి. నువ్వు ఎదురు చూచుచుండగా కారు ద్రాక్షాలు కదయ్యా తండ్రి మంచి ద్రాక్షాలను ఫలించేటట్టుగా బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడనని తెలియజేస్తున్నాను. అలాగున నీ నామములకు మహిమ కలుగునట్లుగా నీ మాటకు లోబడి మారు మనస్సును కలిగి నీ సేవకుల మాటకు తండ్రి ప్రభావం విధేయత చూపిస్తూ ఈ 3 దినాల యొక్క ప్రార్థనలో తండ్రి కొనసాగుటకు వారిని, వారి కుటుంబాలు తండ్రి నీ నామములో నడిపించబడడానికి, రక్షించబడడానికి నీ కృప ద్వారా ఒక నూతన కార్యములు జరిగించమని, పరిచర్యను ఆశీర్వదించమని, కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. బయట నుండి విన్న తండ్రి బిడ్డలను కూడా దీవించి ఆస్వాదించి నీ కృపను నడిపించండి. మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించుగాక. అందరికి వందనాలంటే నా కొరకు, నా యొక్క పరిచర్య కొరకు, ప్రభు ఇచ్చిన పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రాముఖ్యంగా దైవ సేవకులకి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకంగా వందనాలు.